సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు సకాలంలో మీరందరూ వచ్చి చక్కగా ప్రార్థనలు చేయటానికి, చక్కగా పాటలు పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. మరి సకాలంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా మరి ప్రేమ వందనాలు. మరి మీరు బాగా పెందలకాడ సురుగ్గా వస్తున్నారు కనుక రేపు 7 గంటలకి ప్రారంభించి 8 గంటలకు ముగిద్దాం. మరి మీరు వస్తే ఆ విధముగా ప్రారంభిద్దాం. మరి ఆ విషయాన్ని మీరు గుర్తుగా ఉంచుకోండి. దేవునికి స్తోత్రం. ఎన్నింటికి వస్తేనమ్మా? 7 గంటలకు వస్తే 8 గంటలకు ముగించుకుందాం. మీరు వచ్చేది 8:30 తర్వాత మళ్ళీ టైం బారైపోతుంది అంటే దేవదోషం చేసిన దాంతో సమానం కదా. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 58 వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయము 58 వాక్యం. చదవండి తల్లి. చదువు తల్లి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఇక్కడ మనం ఈ పూట చదువుకున్న వాక్యము గమనించి చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఈ పూట ఎవరు ప్రభువు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు? ఎంతమంది ప్రభువు కొరకు ఈ పూట ప్రయాసపడుతూ ఉన్నారు? నీ జీవితంలో ప్రభువు కొరకు నీవు ప్రయాసపడినట్లయితే ఆ ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ పూట మానవుడు ప్రయాసపడి 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 పరుగెత్తుతున్నాడు. పరుగెత్తి 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 ప్రయాస పూర్తయిన తర్వాత, మానవా ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నావంటే, ఆ వ్యక్తి అంటున్న మాట, నా ప్రయాస అంతా గాలికి ప్రయాస పడినట్లు అయిపోయింది అని చెప్తున్నాడు. గాలికి ప్రయాసపడినట్లు నా ప్రయాస అయిపోయింది అని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పూట నీవు క్రీస్తు నందు ప్రయాసపడే అనుభవాలలో నీ జీవితము సాగుతూ ఉందా? లేక గాలికి ప్రయాసపడినట్లు లోక సంబంధమైన ప్రయాసలతో నీ జీవితము కొనసాగుతూ ఉందా? ఈ పూట ఒక సమాధి కార్యక్రమము జరుగుతూ ఉంది. నిన్నటి దినాన ఒక భక్తుడు చనిపోయాడు.
ఆ భక్తుడు చనిపోయాడు అని తెలిసి భార్య బిడ్డల కంటే బంధువుల కంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఆ స్థలానికి పరుగెత్తుకొని వచ్చారు. ఆ పరుగెత్తుకుని వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, ఆ వ్యక్తి చనిపోయాడని మీరు అంటున్నారు, నేను అంటున్నాను ఆ వ్యక్తి పరలోక రాజ్యములో ఇప్పుడు గాన ప్రతిగానాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందురు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అక్కడ? చెప్పాలి తల్లి, ఏం చేస్తున్నాడు? వినిపిస్తుందా మౌనిక? వినిపిస్తుందిగా? దేవునికి స్తోత్రం. వాయిస్ చెక్ చేస్తాం. నా ప్రియ దేవుని బిడ్డ ఏం చేస్తున్నాడు అక్కడ? గాన ప్రతిగానాలు చేస్తున్నాడు. లక్షల మంది వచ్చారు. ఏంటయ్యా ఆ వ్యక్తికి మీకు సంబంధము అనుబంధం అంటే, ఆ వ్యక్తి బ్రతికిన దినాలలో ప్రభువు కొరకు ప్రయాసపడ్డాడు. దేని కొరకు ప్రయాసపడ్డాడు? అమ్మమ్మ చెప్తాలి, అమ్మా ఇలా ప్రార్థన కూటం ఉందమ్మా, అమ్మమ్మ ఈ పరిచర్య ఉందమ్మా చర్చిలో, అమ్మ గ్రౌండ్లో ఈ పని ఉందంటే మా కుదరదా. దేవునికి స్తోత్ర. ప్రయాస పడటానికి ఇష్టపడుతున్నావా? ప్రభు కొరకు పరిగెత్తటానికి నీవు ఇష్టపడుతున్నావా? నీవు లోక సంబంధముగా ఏదైనా ప్రయాసపడితే పరుగెత్తితే అది అర్థమవుతుందేమో, కానీ క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయుష్ ఉన్నప్పుడే, అన్ని అనుకూలముగా ఉన్నప్పుడే మరి నీవు ప్రభువు కొరకు ఎంత ప్రయాస నీవు పరుగు పడగలుగుతున్నావు, ఎంత పరుగు నువ్వు తీయగలుగుతున్నావు. ఒక్క క్షణము ఆగి నీ జీవితంలో ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. లోక సంబంధమైన వాటి కొరకు, శరీర సంబంధమైన వాటి కొరకు నువ్వెంతో ప్రయాసపడుతున్నావు. కానీ క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడితే, దేని కొరకమ్మా? క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థము కాదు. ఆ వ్యక్తి బ్రతికి ఉండగా ఆ వ్యక్తి పడిన ప్రయాస, ఆ వ్యక్తి పడిన ప్రయాస ఇప్పుడు ఏం చేసిందంటే, ఆ వ్యక్తి కొరకు లక్షల మంది వచ్చి వారి దళాన్ని విప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకమ్మా? నీకు ఆ వ్యక్తికి సంబంధం ఏమిటంటే, ఆ వ్యక్తి ప్రభువు కొరకు ప్రయాసపడిన వ్యక్తి. ప్రభువు కొరకు ప్రయాసపడిన వ్యక్తి. రేపుడు దినాన మరి నా సాక్ష్యం ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు తిని అరిగే వరకు నిద్రపోయేవాడు మా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. మరి రేపు నీ సాక్ష్యం ఎలా ఉంటుందంటే, అక్క చాలా మంచిది. అక్క కులబంతి ఎక్కడుంటే అక్కడ ఉండేది. అక్క ఎక్కడుండేది? కానీ ప్రార్థన అంటే అక్కకే అసలు వీలు పడదు. బిజీ అక్కడ అస్సలు వీలు పడదు. బిజీ అక్కకి చాలా బిజీ వర్క్. ఏ వర్కు? భర్త మీద గొడవే, తోటికోళ్ళ మీద గొడవే, అయిన వాళ్ళ మీద గొడవే, అన్నిట్ల మీద గొడవే, ఇంట్లో గొడవే. ఎప్పుడు ఎందులో బిజీగా ఉంటుంది అక్క? దేవునికి స్తోత్ర. టయానికి తింటుందక్క,
టయానికి సీరియల్ దగ్గర కాచుకొని ఉంటుంది, కానీ ప్రార్థనలో మాత్రము ఒక్క పూటైనా ప్రారంభ ప్రార్థనలో కూర్చోలేదు అని చెప్పి తెగింపు ఎవరికి రాదు. దేవునికి స్తోత్రం. మంచిది మంచిది అంటారు. ఏమంటారమ్మా? అమ్మమ్మ మంచిది మంచిది అంటారు. నేను అంటాను కడుపులో, ఇదిగో ఈ మనిషి టయానికి తినేది కానీ టయానికి ఇప్పుడు ప్రార్థనకు వచ్చి కూర్చుంది మనిషి అని కడుపులో ఉంటుంది, కానీ చెప్పలేనప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ అక్క ఎప్పుడు కోటంలో కనిపించలేదు కానీ కులబోతులో కనిపించేది అని నేను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కడుపులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువు కొరకు ప్రయాసపడేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆ ప్రయాస సాక్ష్యముగా నిలుస్తుంది. ఎలా నిలుస్తుంది? అది సాక్ష్యముగా నిలుస్తుంది. ఒక వ్యక్తి ప్రయాసపడతా ఉన్నాడు. దినవృత్తాంతాల గ్రంథము 29 అధ్యాయము 2 వాక్యము. నేను బహుగా ప్రయాసపడి చాలు తల్లి. దేవునికి స్తోత్రం. అయ్యా నేను ప్రయాసపడుతున్నాను. పాస్టర్ గారు పని పాట లేని వాళ్ళు అయితే వచ్చి కూర్చుంటారు, కానీ నాకు చాలా పనులు ఉన్నాయండి, చాలా పనులు నాకు వీలు పడదంటారు కొంత. దేవునికి స్తోత్రం. అమ్మ అక్కోళ్ళందరూ వస్తున్నారు, నువ్వు కూడా రావచ్చు కదా అంటే, పాస్టర్ గారు వాళ్ళకి ఏం పని ఉందండి, నాకు చాలా ప్రయాసాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను బహుగా ప్రయాసపడి తిని. దేవునికి స్తోత్రం. అయ్యా పొట్ట కొరకు, కూటి కొరకు, లేకపోతే లోకము కొరకు, లేకపోతే ధనము కొరకు, శరీరము కొరకు నువ్వు ప్రయాసపడ్డావంటే ఆ వ్యక్తి అంటున్న మాట అక్కడ మనము గమనించి చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, కట్టబోవు ఆలయము కొరకు, కట్టబోవు ఆలయము కొరకు, దేవుని మందిరమునకు, దేవుని పరిచర్యకు కావలసిన వాటి కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రయాసపడి ఎవరేం తీసుకొస్తున్నారు, కానీ ఈ వ్యక్తిట ప్రయాసపడి ఏం చేస్తున్నాడు అని చూసినట్లయితే, ఏం చేస్తున్నాడో చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడమ్మా? చెప్పాలి తల్లి, చదవాలి తల్లి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన, నా దేవుని మందిరమునకు కావలసిన, అక్కడ ఆ మాట ఒక్కసారి చూసినట్లయితే ఏమంటున్నాడు తెలుసా? నా నా దేవుని మందిరం. ఇది నా దేవుని మందిరము. చెప్పాలి అమ్మా, నా దేవుని మందిరం. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. భర్త గాని మాట వినకపోయాడు అనుకోండి, ఎవరమ్మా? భర్త గాని మాట వినలేకపోతే ఈ మనిషి ఏమంటుందంటే, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. ఏమంటామా? నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి, నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి పోతే నష్టం ఎవరికమ్మా? అమ్మ పోయిన వాళ్ళకు, ఉన్న వాళ్ళక చెప్తాలే, నేను వెళ్ళిపోతా. ఎవరు పెడతారు నీకు? ఎన్ని రోజులు పెడతారు నీకు? దేవునికి స్తోత్ర.
హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోతావు, బస్ స్టాండ్లోకి వెళ్ళి కూర్చుంటావు. బస్ స్టాండ్లోకి వెళ్ళి కూర్చుంటావు. నీకు ముఖానికి విలువ ఉంటుందా? అమ్మా, ఎవరా మనిషి అంటే భర్త మీద పేచీ పెట్టుకుని పారిపోయి వచ్చిన మనిషి. ఏదో 4 రోజులు వెళ్తావు, వెళ్ళిన తర్వాత ఏదో ఒక కొంపకి వెళ్తావు. అమ్మ బాగున్నారా, మీ భర్త బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారంటే ఇదిగో ఆ భర్త మీద, ఆ పిల్లల మీద, ఆ కొంప మీద గొడవపడి నేను వచ్చేసానని చెప్తావా? చెప్పితే నీ మొహన "థూ" అని ఊరా. అమ్మా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నాది, ఏమంటున్నాడు? నా దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కాపురం, నా ఇల్లు, నా కుటుంబం అన్న మనిషి ప్రాణం అక్కడే పోద్ది. కానీ నేను అమ్మ, నాకు ఇష్టమైన చీర కొనకపోతే, నాకు ఇష్టమైనవి తేకపోతే నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి బ్రతుకులో ఎప్పుడు కూడా ఆ కాపురంలో ఆ వ్యక్తి అతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ మైండ్ వేరే ఉంటుంది. ఇది నాది అన్న పదము ఆ వ్యక్తిలో లేనంతసేపు కూడా ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఇన్స్టాల్ కాలేదు, అతకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డల మధ్యాహ్నం ఒక పేచీ వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, భర్త అంటుంది, మీ ఇంట్లో కూరలు అరువుగా లేవు అంటుంది. ఏమంటుంది? మీ ఇంట్లో కూరలు అంటే ఈ మనిషి ఆ ఇంటికి సంబంధించిన మనిషి కాదు, మన ఇల్లు అనలా. ఏమంది? మీ ఇల్లు అంది. ఏమందమ్మా అంటే ఆ మనిషి ఏరుబాటు ఆలోచన. ఏ ఆలోచన చెప్పాలమ్మా? ఏ ఆలోచన? ఇది మన ఇల్లు అని అనలేదు. ఏమనలేదమ్మా? మన ఇల్లు అనలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు అంటున్న మాట, నా దేవుని మందిరమునకు కావలసినది. దేవునికి స్తోత్రం. ఏమి కావాలి? దేవునికి స్తోత్రం. ఏమి కావాలి? ఏం కావాలి చెప్పండి. పండుగకి ఏం కావాలి? సబగ్గా దొరకాలి, నలుగురికి కనిపించాలి, పలానా వాళ్ళు తెచ్చేయాలని తెలియాలి. ఏది 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 చూసి అది తెచ్చి పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ వ్యక్తి నాది అనుకున్నాడు కదా, ఆ వ్యక్తి ఏమి తెచ్చాడని అక్కడ ఉంది. మీరు చదివితే నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును. దేవునికి స్తోత్రం. విలువైనది, విలువైనది ప్రభువుకిచ్చి దేవునిని గణపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకై అంత విలువైంది ఇస్తున్నావంటే, అది నా దేవునికి అవసరం. దేవునికి స్తోత్రం. అది నా దేవునికి అవసరం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రయాసతో ఈ పరిచర్య కొరకు కావలసినది, అవసరమైనది, ప్రయోజనకరమైనది, ఉపయోగకరమైనది నీవు నీ ప్రయాసతో నీవు చేసినప్పుడు ఆ ప్రయాస నా ప్రభు చూస్తున్నాడు. ఆ ప్రయాస నా ప్రభు చూస్తున్నాడు. చూచి మరిచిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తుడు
ఎలా అంటే బహుగా ప్రయాసపడుతున్నాడు. ఎలా పడుతున్నాడమ్మా? బహుగా ప్రయాసపడుతున్నాడు. ఎందుకయ్యా నీ ప్రయాస అంటే, నా దేవుని మందిరమునకు కావలసినది, విలువైనది నేను సమకూర్చాలి. దేవునికి స్తోత్ర. ఆ ఆశ నీ బ్రతుకులో ఎప్పుడైతే ఉంటుందో, ఆ ఆలోచన నీ బ్రతుకులో ఎప్పుడైతే ఉంటుందో, ఆ యొక్క కోరిక నీకు ఎప్పుడైతే పుడుతుందో, నీ దరిద్రత తొలగిపోతుంది. నీ దరిద్రత తొలగిపోతుంది. ఇక లేమి అనేది ఇక నీ దరి చేరదో. ఈ వ్యక్తి స్వభావము, ఈ వ్యక్తి పరిస్థితి ఏంటంటే, గొర్రెల దొడ్డులో ఉండి గొర్రెలు మేపుకుంటున్నాడు. కానీ ఇతని ఆలోచన విధానాన్ని బట్టి, ఇతని మనస్సును బట్టి, ఇతని ప్రవర్తనను బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇతని స్థితి మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ ఆలోచన విధానాలను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. నువ్వు దీవించబడాలంటే నీ ఆలోచన విధానాలను బట్టి నువ్వు దీవించబడతావు. ఈ వ్యక్తి ఏంటయ్యా నీ ప్రయాస అంటే, గొర్రెల దొడ్లో ఉన్న చెప్తున్నాడు, నేను బహుగా ప్రయాసపడుతున్నాను. దేని కొరకంటే, నా దేవుని మందిరము కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా నువ్వేం ప్రయాసపడుతున్నావమ్మా దేవుని మందిరం కొరకంటే, నేను భోజనం టయానికి వెళ్తాను. ఏ టయానికి వెళ్తాను? భోజనం నేను మార్కులేసి వస్తాను. ఏమేసి వస్తాను? ఏమేసి వస్తాను? ఎవరికే? తెచ్చిపెట్టిన పాస్టర్కి, వండిన వాళ్ళకి. అది నా ప్రయాస, అది నా డ్యూటీ. పండుగలో లేదు, నేను రాత్రి, అది పగలైనా, అది ఏ పరిస్థితి అయినా, అది ఏ పరిచర్య అయినా, నేను నా ప్రభువు కొరకు బహుగా ప్రయాసపడ్డాను. అమ్మమ్మ బహుగా ప్రయాసపడ్డానని నీ గుండెల మీద నువ్వు చేసుకుని నువ్వు చెప్పగలిగినప్పుడు నీ స్థితి మార్చబడుతుంది. ఈ గొర్రెల దొడ్డిలో బ్రతుకుచున్న వ్యక్తి, అన్నదమ్ముల చేత తోలనాడబడిన వ్యక్తి, త్రోసివేయబడిన వ్యక్తి, వేలివేయబడిన వ్యక్తి కావచ్చు. కానీ ఆ వ్యక్తి గుండెల్లో ఉన్న ఆశ, గుండెల్లో ఉన్న కోరిక ఏమిటంటే, నా దేవుని మందిరము కొరకు నేను ప్రయాసపడ్డాను, బహుగా ప్రయాసపడ్డాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అనుభవములోనికి నువ్వు వచ్చినట్లయితే నా దేవుడు నీ జీవితాన్ని, నీ స్థితిని, నీ పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాస కాకుండా ఇక లోక సంబంధంగా నువ్వు ఏ ప్రయాస పడినా నీ జీవితంలో సాక్ష్యం ఉండదమ్మా. ఏముండదమ్మా? అమ్మమ్మ చెప్పాలి, ఏముండదు? సాక్ష్యం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఏం చేసింది అంటే, మాస్టర్ గారు ఏం చెప్పాలి సాక్ష్యం? అమ్మ మందిరం అంటే ఎనక చూపే. ఏ చూపమ్మా? చెప్పాలమ్మా. మందిరం అంటే ఎనక చూపే, కానీ ప్రయాణం అంటే అమ్మా ముందు చూపు. దేవునికి స్తోత్రం. ఏ చూపు? ముందు చూపు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే వెనకడిగే, కులబంత అంటే అమ్మ ముందుంటుంది, అక్క ముందుంటుంది, చెల్లి ముందుంటుంది, తమ్ముడు అక్కడే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యమా, లేక నీ కొరకు ఒక పరిమళ వాసన వలె, ఏ వాసన వలె? పరిమళ వాసనము వలె నీ సాక్ష్యము పరిమళించునుగాక. ఆమేన్.
2 తిమోతి పత్రిక 4 అధ్యాయం 2 వాక్యం. 2 తిమోతి పత్రిక 4 అధ్యాయము. అక్కడ వాక్యము ప్రకటించుము అన్న పదం ఉంటుంది, అది చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4 అధ్యాయము. సమయమందునో అసమయమందునో ప్రయాసపడుము. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ పండుగలో ప్రయాసపడే వాళ్ళకి ఒక సమయం ఉండదో. ఏముండదమ్మా? అది రాత్రి కావచ్చు, అది పగలు కావచ్చు, అది ఉదయం కావచ్చు. ప్రభు వాక్యం చెప్తుంది, ప్రయాసపడు. ఏం పడమ్మా? ప్రయాసపడు. దేవుడు ఈ సంవత్సరం వరకు నన్ను ఆయుష్తో ఉంచాడు కాబట్టి నా ఆశ ఏమిటంటే నేను నా దేవుని కొరకు ప్రయాసపడాలని. దేవునికి స్తోత్రం. దేని కొరకు? నా దేవుని మందిరము కొరకు. ఆ ఆశ ఉన్నవారు ఒక్కసారి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తమ్ముడు ఇంకా ఉందా? దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేశాను, ప్రార్థన చేస్తే ఇంత అయిపోయింది. అన్నం పెడతారు అనుకుంటే ఆ పాస్టర్ గారు ఈ పక్క స్థలంలో మందిరం కట్టాలి, మీరు ప్రార్థన చేయలే అన్నారు. పాస్టర్ అప్పటికి ఆకలి నిద్ర చూస్తుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ఈ లోపల ఆ పాస్టర్ గారు అందరిని విశ్వాసం పోగు చేసి, అమ్మ పాస్టర్ గారు రండి ప్రార్థన చేస్తారు, చర్చిన స్థలం ప్రార్థన చేస్తారు, స్తోత్రం స్తోత్రం అని అందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. చెప్పాను కదా నాకు మెల్లకంత చూస్తానని. అప్పటికే దేవునికి స్తోత్రం. ఎంత ప్రయాస. ఎప్పుడు నుంచి కాసుకుందో పాస్టర్, ఎప్పుడు కలవతరెత్తిపోవాలని వంట చేసినట్టు నటించిందన్న మనిషా, దొంగ మనిషా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఎంత ప్రయాస అండి. లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రయాస ప్రభు ఎదుట వ్యర్థము కాకుండానట్లు అది భక్తి కలిగినదై, అది సాక్ష్యము కలిగినదై, క్రీస్తు యేసు ఎదుట నిలవగలిగిన సామర్థ్యత. దేవునికి స్తోత్ర. అయ్యా, నాకు ఆయుష్ ఉన్నంత కాలము నేను నీ మందిరములో ప్రయాసపడ్డాను. దేవునికి స్తోత్రం. నేను నీ మందిరములో ప్రయాసపడ్డాను అని ఆ ప్రయాస నీ గురించి సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యం నీకుందా? ఆ సాక్ష్యము సంపాదించాలని ఆశ నీ జీవితంలో ఉందా? భక్తుడు అంటున్నాడు, నేను నా దేవుని మందిరము కొరకు బహుగా ప్రయాసపడ్డాను. ఈ ప్రయాస మన ఎదుట ఉంది. మరి ఎవరైతే ప్రయాసపడాలని ఆశ కలిగిన వారు ఉన్నారు, అందరూ మోకరించి, నా తండ్రి, ఈ సంవత్సరము నీ కొరకు ప్రయాసపడాలి, మనుషుల కొరకు కాక
ప్రభువా నీ కొరకు నేను ప్రయాసపడాలి. అయా నీ కొరకు నేను ప్రయాసపడాలి. ప్రయాసపడే ఆశ నాకు అనుగ్రహించండి. ప్రయాసపడాలన్న ఆశను నాకు అనుగ్రహించండి. అయా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు.